ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు ఇన్వర్టిబుల్ అవుతుందంటే ఆ ఏని సమ్ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ ఏమవ్వాలంటే ఐ అయిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేది ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాను, నేను ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ ఏని మరొక బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఎలా ఎగ్జిస్ట్ అయింది? ఏబి ప్రొడక్ట్ చేస్తే నాకు ఐ అయిపోవాలి, అంటే ఐడెంటి మ్యాట్రిక్స్ అయిపోవాలి. అలాగే ఏబి ఈక్వల్ టు ఐ మాత్రమే కాదు, బిఏ కూడా ఐ అయిపోవాలి. మీకు అర్థమైందా నేను చెప్పింది? అప్పుడు ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే మనం ఇన్వర్టబుల్ అని చెప్పి అంటాం అన్నమాట. అదే విషయం. కాబట్టి చూడండి, లేట ఏబిఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, మ్యాట్రిక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇది ఇన్వర్టిబుల్ అని ఎప్పుడు చెప్తామంటే అప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట. we say that A is invertible. A is invertible ఎప్పుడు చెప్తామంటే if a matrix B exists such that AB equal to BA equal to I, AB equal to BA equal to I, where I is the unit matrix of same order as A and D. I is the unit matrix of same order as A and B. ఏమండి వీడు ఏం చెప్తున్నాడంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకున్నప్పుడు అది ఇన్వర్టిబుల్ అని ఎప్పుడు చెప్తామంటే ఒక మరో మ్యాట్రిక్స్ బి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐఏ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏని ఏమంటాం అంటే ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే ఇక్కడ బిని కూడా ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు మనం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకుంటే బి ఎగ్జిస్ట్ అయింది. ఎలాగా? ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐఏ లాగా. అదే మనం బిని స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే ఏ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయిందని అనుకున్నప్పుడు బిఏ ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు ఐ అవుదా? రివర్స్ తీసుకున్నా అదే కదా వస్తుంది మ్యాటర్. రివర్స్ తీసుకున్నా ముందు బి తీసుకుని తర్వాత ఏ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ముందు బిఏ వస్తుంది తర్వాత ఏబి వస్తుంది. మొత్తానికి ఇదే కదా వస్తుంది కండిషన్. అవును సార్. అలా ఈ విధంగా కండిషన్ ఇది సాటిస్ఫై అయితే ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ అయింది అనుకోండి, ఏ అనేది ఇన్వర్టిబుల్ అంటాం, మ్యాట్రిక్స్ బి అనేది కూడా ఇన్వర్టిబుల్ అని చెప్తాం. అర్థమైందా? Yes sir. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నప్పుడు దీని యొక్క ప్రోడక్ట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే బి కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలిగా. అవును సార్. ఇంకో విషయం, ఏబి అనేవి రెండు కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అయినప్పుడు ఏంటి చెప్పు దేవకుమార్? వాటి ప్రొడక్ట్ కూడా అదే అవుతుంది. వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క ఆర్డర్ కూడా అదే అవుతుంది. కాబట్టి ఐ అనేది కూడా ఏమవుతుంది? ఏబి యొక్క ఆర్డర్ ఎంతైతే ఉంటుందో ఐ యొక్క ఆర్డర్ కూడా అంతే ఉంటుంది. అదే చెప్పాడండి. తర్వాత దీనికి సంబంధించి నోట్ పాయింట్స్ చూద్దాం. ఇన్వర్టిబుల్ కి సంబంధించి నోట్ పాయింట్స్. నోట్ ఇప్పుడు ఏ అనేది ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి, అది ఏమవ్వాలంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం మనం? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్, కరెక్ట్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు ఏమవ్వాలంటే ఆ మ్యాట్రిక్స్ ఏమవ్వాలండి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవడం అంటే ఏంటంటే కండిషన్ that a is not equal to the det of a is not equal to a is not equal to
డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. అదే జశ్వంత్ ఏమండి నోట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఏ అనేది ఇన్వర్టిబుల్ అవ్వాలి అయితే ఏ అనేది ఏమవ్వాలి అక్కడ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. అర్థమవుతుందండి? సార్ ఎస్ సార్ సార్ మా అకౌంట్ చేయలేదు సార్. ఎట్లా ఉన్నారు సార్ మీరు? సార్ మైక్ అన్మ్యూట్ చేయలేదు సార్ మీరు. If A is invertible, then A is a non-singular matrix. A is a non-singular matrix. ఇది ఎలా చెప్పే కన్నా ఇఫ్ ఏ ఇస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇస్ ఇన్వర్టిబుల్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అది ఇలా కాదు. ఒకసారి తీసండి. If A is a non-singular matrix, then A is invertible. A is invertible. Non-singular matrix అంటే that is det A not equal to 0. ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే అప్పుడు ఏ అనేది ఏమవుతుందంటే ఇన్వర్టిబుల్ అవుతుంది. ఏమంటే ఇంకో కండిషన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఒక చిన్న విషయం చెప్పుకున్నాం. డెట్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది? అవునా? కాబట్టి చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ అనేది ఇన్వర్టిబుల్ అయింది అనుకోండి. కండిషన్ ఏంటి? అసలు ఏ అనేది ఇన్వర్టిబుల్ అవ్వాలంటే మరొక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. బి అనేది ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి? ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐఏ ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలండి? ఇలాగా చెప్పుకున్నాం. ఏ అనేది ఇన్వర్టిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఏ అనేది ఇన్వర్టిబుల్ అవ్వాలంటే దాంతో ప్రొడక్ట్ చేస్తే ఐ మ్యాట్రిక్స్ వచ్చేలాగా ఒక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అవునా? ఏనే మ్యాట్రిక్స్ ఇన్వర్టిబుల్ అవ్వాలి అంటే ఏతో మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా మరొక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దాన్ని మనం ఏమంటాం అంటే ఏ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటాం. మీకు అర్థమవుతుందా? ఏ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ బి మాట. అలాగే బి యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ మాట. అర్థమవుతుందా? ఇప్పుడు వీడు ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం ఏ అనేది ఇన్వర్టిబుల్ అయింది అనుకోండి. ఇఫ్ ఏ ఇస్ ఇన్వర్టిబుల్, దెన్ ఇది సింబల్ దేర్ ఎగ్జిస్ట్ సింబల్ అన్నమాట. దేర్ ఎగ్జిస్ట్స్ ఈ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ మనకి ఏమని వస్తుంది? ఏబి ఈక్వల్ టు ఐ అని రాసుకోవచ్చుగా. ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ. నాకు మాత్రం నేను ఏబి ఈక్వల్ టు ఐ అని తీసుకుంటున్నాను. నేను ఏబి ఈక్వల్ టు ఐ అని తీసుకున్నాను. నేను ఇప్పుడు డెట్ అప్లై చేయండి దీనికి. డెట్ ఏబి ఈక్వల్ టు డెట్ ఐ. డెట్ ఐ వాల్యూ ఎంత వస్తుందండి? ఐ అంటే ఏ మ్యాట్రిక్స్? మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐ అంటే ఏ మ్యాట్రిక్స్? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి డెట్ వాల్యూ ఎంత అవుతుంది? డెట్ వాల్యూ ఎంత అవుతుంది? డెట్ ఐ అంటే చూసారా? ప్రాపర్టీ మర్చిపోయారు అప్పుడే. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రం ఉంటే డెట్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది కదా. అవును సార్. కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 కాబట్టి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ మల్టిప్లై చేసుకుంటే డెట్ వాల్యూ వచ్చేస్తుంది మనకు.
కాబట్టి డెట్ ఐ అంటే 1 అవుతుంది. అలాగే మనకు డెట్ ఏబి అంటే ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం, డెట్ ఏ ఇంటూ డెట్ బి అని చెప్పుకున్నాం. మాట్లాడరే, డెట్ ఐ అంటే వాల్యూ ఎంత 1. ఇప్పుడు మరి ప్రోడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ 1 అయింది అనుకోండి, ఇది కానీ 0 అయ్యే అవకాశం ఉందా? సార్ మళ్ళీ చెప్పండి సార్ ఏంటి సార్? ప్రోడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ 1 అయిందంటే అందులో 1 ఆఫ్ ది వాల్యూ 0 అయ్యే అవకాశం ఉందా? నో సార్. లేదు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ప్రోడక్ట్ ఆఫ్ 2 వాల్యూస్ 1 అయింది కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఇది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ మనం ఏ అనేది ఇన్వర్టిబుల్ అన్నాం కాబట్టి డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మీకు అర్థమైందండి మీకు ఎందుకు డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలో, ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎందుకు అవ్వాలన్నాం అంటే ఇందువల్ల అన్నాం. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. అది తర్వాత నెక్స్ట్. ఇప్పుడు ఈసారి బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐఏ, ఇలాగా ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే అక్కడ బి అనేది కూడా యూనిక్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ బిని ఎలా డినోట్ చేస్తామంటే మనం ఏ ఇన్వర్స్ కింద డినోట్ చేస్తాం. అది కూడా చూద్దాం ఒకసారి. If A is invertible, then there exists, సింబల్ కూడా వేసుకోవచ్చు మీరు, మీకు తెలియడం కోసం సింబల్ వేసాను. A matrix B such that AB equal to BA equal to I. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బి అనేది యూనిక్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే బి అనేది ఒక్కటే ఎగ్జిస్ట్ అవుతుంది, మోర్ దెన్ 1 ఎగ్జిస్ట్ అవ్వదు. అర్థమవుతుందా? మనం ఆల్రెడీ యూనిక్ కంటే ముందు మనం ఒక దాంట్లో చెప్పుకున్నాం, మనం సిమెట్రిక్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో థీరం కింద చెప్పాం, గుర్తుందా మీకు? సమ్మం ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? యూనిక్ అంటే ఒకే విధంగా అని దాని అర్థం. అంటే బి అనేది యూనిక్ గా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట, మ్యాట్రిక్స్, ఏ యూనిక్ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ. అవునా? ఇక్కడ చూడండి ఒకసారి, ఏబి ఈక్వల్ టు ఐ తీసుకున్నారు అనుకోండి మీరు, బి ఈక్వల్ టు ఐ బై ఏ అని రాసుకోవచ్చండి. రాయించలేదా? ఇప్పుడు ఇది పైకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రాసుకోవచ్చామా? అవును సార్. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ పైకి వెళ్తే ఏ ఇన్వర్స్ అవుతుంది. ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది? ఏ మ్యాట్రిక్స్ అయినా మనం ఐతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 సార్. 1 ఇంటూ ఎనీథింగ్. 1 ఇంటూ 1 by a సార్. మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఇప్పుడు ఐ ఇంటూ ఏ చేస్తే ఏమొస్తుంది మనకు మ్యాట్రిక్స్? ఏ ఇన్వర్స్ వస్తుంది సార్. ఇప్పుడు బుర్ర పని చేస్తుందా నీకు దేవకుమార్? ఇది ఐ ఇంటూ ఏ అంటే ఎంత వస్తుంది? ఏ వస్తుంది. అలాగే ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది సార్? ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్ కదా సార్ ఆన్సర్. వెరీ గుడ్. అదైతే పర్వాలేదు, నేను అడిగింది ఐ ఇంటూ ఏ అని అడుగుతున్నాను, అంటే దీనికి తీసుకురావడం కోసం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ అయినా సరే మనం ఐతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? అదే మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇది. చెప్పుకున్నాం సార్. కాబట్టి ఇక్కడ ఏ ఇన్వర్స్ వస్తుంది అంటే బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయిందన్నమాట. అంటే ఇప్పుడు ఏ అనేది ఇన్వర్టిబుల్ అయితే ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది? ఏ యొక్క ఇన్వర్స్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈస్ కాల్డ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. నేను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చెప్పినప్పుడు చెప్పలేదు మీకు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని చెప్పాను అంతే. చెప్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇలా వస్తుంది. చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను అన్నట్టు గుర్తుంది. అప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఏమండి? ఇదండి విషయం. అర్థమైందమ్మా? ఇదో పాయింట్. నెక్స్ట్
ఇప్పుడు మనకి యూనిక్ గా ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం కదా బి అనేది యూనిక్ గా ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాం కదా అది కాంట్రడిక్ట్ చేసేలాగా యూనిక్ గా కాదు మరొక మ్యాట్రిక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది ఏసీ ఈక్వల్ టు సిఏ ఈక్వల్ టు ఐఏ లాగా అని తీసుకున్నాం అనుకోండి అప్పుడు నాకు ఏమైపోవాలి బి ఈక్వల్ టు సి అయిపోవాలా లేదా బాబు ఎస్ సార్. సార్ ఇక్కడ అది కూడా చూద్దాం ఒకసారి దీన్ని కాంట్రడిక్ట్ చేసేలా తీసుకున్నాను నేను సపోజ్ B, matrices B, C are inverses of A అనుకున్నాను అనుకోండి ఇప్పుడు BC రెండు కూడా ఇన్వర్సెస్ ఆఫ్ A అనుకుంటున్నాను నేను మరి ఇప్పుడు B A యొక్క ఇన్వర్స్ అవ్వాలంటే ఏం అవ్వాలి కండిషన్ నాకు AB ఈక్వల్ టు BA ఈక్వల్ టు I అవ్వాలండి ఎస్ సార్. B A యొక్క ఇన్వర్స్ అవ్వాలి అంటే AB ఈక్వల్ టు BA ఈక్వల్ టు I అవ్వాలి కదా అవును సార్. ఎస్ సార్. దెన్ అలాగే AB C equal to అవ్వాలంటే A equal to BA ఈక్వల్ టు I అండ్ C అనేది ఇన్వర్స్ అవ్వాలంటే ఏం అవ్వాలి కండిషన్ AC ఈక్వల్ టు CA ఈక్వల్ టు I అంతేనా Yes, sir. ఇప్పుడు చూడండి నేను B ఈక్వల్ టు C అని చెప్పి ప్రూవ్ చేస్తాను చూడండి B ఈక్వల్ టు తీసుకున్నాను నౌ B ఈక్వల్ టు B నేను I అని రాసుకోవచ్చే రాయచ్చే Yes, sir. B ఇంటూ I B మ్యాట్రిక్స్ ఏదైనా మ్యాట్రిక్స్ మీతో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి B ఇంటూ I అని రాసుకోవచ్చు కదా అవును సార్. అవును సార్. తర్వాత BI ని B ఇంటూ I నేను AC అని రాసుకోవచ్చండి Yes, sir. తర్వాత ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్లు మార్చండి ఎందుకంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అని చెప్పి చెప్పుకున్నాం మనం కాబట్టి బ్రాకెట్లు మారిస్తే BA ఇంటూ C అని వస్తుంది Yes, sir. నెక్స్ట్ BA వాల్యూ ఎంత B value I, sir. I ఇంటూ C ఎంత So B equals to C, sir. అంటే B ఈక్వల్ టు C వచ్చిందండి లేదా అవును సార్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అనేది యూనిక్ గా ఉంటుంది అంటే ఒక మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అనేది ఒక మ్యాట్రిక్స్ అవుతుంది తప్ప మోర్ దాన్ ఏమైనా వాల్యూస్ ఇస్తే అవ్వవు మీకు అర్థమవుతుందని నేను చెప్పింది Yes, sir. ఇది పాయింట్స్ అండి ఇవి మెయిన్ పాయింట్స్ ఈ 3 పాయింట్స్ తెలిస్తే చాలు మనం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతాం చూడండి మీకు 103లో చూడండి పేజ్ నెంబర్లో ఎక్సైజ్ వాడు ఏమంటున్నాడు ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ అంటున్నాడు ఏమండి అయితే ఇక్కడ మీకు ఇంకొక నోట్ పాయింట్ నేను చెప్పాలి ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా కూడా చెప్పాలి కదా నేను మరి అవును సార్. అవునా కాబట్టి ఆ ఫార్ములా కూడా చెప్తాను చూసుకోండి థియరమ్స్ చెప్తారా సార్? అంటే తీరము మనం తర్వాత చెప్పుకుందాం ముందు ఫార్ములా చెప్పుకుని దాన్ని బట్టి కానిచ్చేద్దాం లేదంటే తీరం చెప్పేసుకుందాం గొడవలకు Yes, sir. తీరం చూడండి ఇది తీరము 4 మార్క్స్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడండి ఇఫ్ A ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 is a non-singular matrix then A is invertible and A inverse equal to adjoint A by det A. దీన్నే మనం 1 by det A అంటే adjoint A అని కూడా రాసుకోవచ్చు అమ్మాయి adjoint A by det A అన్న 1 by det A అంటే adjoint A అన్న ఒకటే కదా Yes, sir. ఎస్ సార్. సరే చూడండి ఎస్ సార్. ఇది ప్రూఫ్ లో మీరు ఏం చేస్తారంటే ఇది గివెన్ లేదా లెట్ ఏ ఈక్వల్ టు A1 B1 C1 చూడండి మీరు గ్యాప్ ఇచ్చి రాసుకోండి కొద్దిగా A2 B2 C2 A3 B3 C3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను నేను ఏమండి ఇప్పుడు దీని యొక్క అడ్జాయింట్ కావాలంటే డెఫినేషన్ ప్రకారం అడ్జాయింట్ అంటే ఏంటిది
ఒక మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అంటే ఏంటి దాని మీనింగ్? The transpose of the elements. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నిటి యొక్క కోఫాక్టర్స్ రాసి అంటే దాని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ రాస్తే వాటి పొజిషన్ లో వాటిని మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం. ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ని మనం ఏమంటాం? ఈ మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ అంటామా లేదా? చూడండి, బై ది డెఫినేషన్ అలా వద్దు. ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ ఏమొస్తుందంటే క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తాయి ఈసారి. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఏమండి ఇప్పుడు ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్కి ఏం చేయాలి? మనం ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి, అవునా? కాబట్టి చూడండి ఒకసారి. దెన్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి కాబట్టి A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఫుల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమని వస్తుంది ఇక్కడ? A1 B1 C1 A1 A2 B1 C1 A2 B2 B3 C3. ఏమండి ఇది అడ్జాయింట్ ఏ వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేస్తానమ్మా. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేస్తాను. చూడండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి స్టెప్ ఇది. నౌ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, ఏ అంటే ఏం తీసుకున్నాం మనం? A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇంటూ అడ్జాయింట్ ఏంటి ఇది కదా, కాబట్టి A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. ఏమండి ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అలా చేస్తే మీకు ఏమొస్తుందో చూడండి. ఇక్కడ A1 A1 ప్లస్ B1 B1 ప్లస్ C1 C1. చూసుకోండి, ఈసీకి వేరియేషన్ ఉంటుంది. చిన్న ఇది స్మాల్ సి, ఇది క్యాపిటల్ సి. తర్వాత A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2. తర్వాత C1 C2 ఇది పెద్ద సి. తర్వాత A1 A3 ప్లస్ B1 B3 ప్లస్ C1 C3. నెక్స్ట్ A2 A1 B2 B1 C2 C1 A2 A2 plus B2 B2 plus C2 C2 A2 A3 plus B2 B3 plus C2 C3. Next A3 A1 plus A3 B1. అవునా? B3 B1. మీరేం మాట్లాడలేదే? B1 ప్లస్ C3 C1. తర్వాత A3 A2 ప్లస్ B3 B2 ప్లస్ C3 C2. తర్వాత A3 A3 ప్లస్ B3 B3 ప్లస్ C3 C3. C3 C3. మనం డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీ చదువుకున్నాం. ఏం చెప్పాం? ఎప్పుడైనా సరే ఒక రోలోని ఎలిమెంట్స్ ని ఉపయోగించి ఒక రోలోని ఎలిమెంట్స్ ని మరొక రోలోని ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఏమైపోతుంది? 0. అవునా? కాబట్టి ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 0. అర్థమైందా? ఇప్పుడు అలాగే ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ A1 B1 C1 వాటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ A1 B1 C1 వాటితో మల్టిప్లై చేసి సమ్మేషన్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది?
సార్ మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు. ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ తో వాటి యొక్క కోఫాక్టర్స్ తోనే మల్టిప్లై చేసి సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? దాని యొక్క డిటర్మినెంట్ ఆఫ్ సిస్టమ్. మనం ఒక రోలో ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఆ ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ తోనే వాటిని మల్టిప్లై చేసి సమ్. ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ తీసుకున్నారు కదా, బిఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని రాసుకోండి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ బ్రాకెట్ లో ఐ డాట్ ఏ, దట్ ఈస్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. ఇప్పుడు ఇలా డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే మనం ఇలా ఏని డెట్ ఏని ఇలా పంపించగలం. ఎందుకంటే డినామినేటర్ లోకి వచ్చినప్పుడు 0 అయిపోయింది అనుకోండి, అన్డిఫైన్డ్ అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏని ఇటువైపు, డెట్ ఏనేమో ఇటువైపు తీసుకెళ్ళండి, ఏనేమో రైట్ సైడ్ తీసుకెళ్ళండి, డెట్ ఏనేమో లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే చూడండి ఎలా వస్తుంది. లేదంటే ఇంకోలా చేయొచ్చు మనం. ఈ డెట్ అనేది తీసుకెళ్ళండి, ఏ ఇంటూ adjoint a బై det a ఈక్వల్ టు ఐ సిన్స్ det a నాట్ ఈక్వల్ టు 0. det a నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే మనం ఎలా పంపించగలం, లేకపోతే పంపించలేం. det a నాట్ ఈక్వల్ టు 0 అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాం కాబట్టి. ఏమండి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని తీసుకున్నాం కాబట్టి అలా det a నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సిమిలర్లీ we can prove that, మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే దీన్ని రివర్స్ చేసినా కూడా ఐ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. adjoint a బై det a ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, therefore ఇప్పుడు మీరు బి ఈక్వల్ టు adjoint a బై det a అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి కండిషన్, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ అవుతుందండి. ఎస్ సార్. కాబట్టి చూడండి, లెట్ బి ఈక్వల్ టు, లేదంటే ఇంకోలా కూడా రాయొచ్చు, therefore ఏ ఇంటూ adjoint a బై det a ఈక్వల్ టు adjoint a బై det a ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ ఫామ్ లో ఉంది. కాబట్టి ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇస్ బి. అవునా? ఎస్ సార్. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ. సో ఏ ఈస్ ఇన్వర్టబుల్ and A inverse equal to adjoint A by det. బ్రాకెట్ కూడా అక్కర్లేదు. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏమవుతుందండి? adjoint a by det a సార్. adjoint a by det a. ఇప్పుడు 3 ఎక్సైజ్ లో ఫైండ్ ది adjoint అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ అని చెప్పి 2/2 మ్యాట్రిసెస్ 2 ఇచ్చాడు, అలాగే 3/3 మ్యాట్రిసెస్ 2 ఇచ్చాడు. కాబట్టి ఒక సమ్ నేను చెప్తాను, ఒక హోంవర్క్ చేద్దరు కానీ. ఏమంటే చూడండి, ఫస్ట్ సమ్ మీరు హోంవర్క్ చేసుకోండి, సెకండ్ సమ్ నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఎక్సైజ్ 3 అందులో ఫస్ట్ వన్ లో సెకండ్ బిట్ నేను చెప్తున్నాను సొల్యూషన్. వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ కి పేర్లు లేవు కాబట్టి ఇలాంటి ఏ ఈక్వల్ అని తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు, ఇది 2 మార్కులు ఇస్తాడు, ఈ మోడల్ ఇంపార్టెంట్. కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు దీనికి adjoint ఫైండ్ అవుట్ చేయాలి కదా. ముందు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్వర్స్ అనేది ఎప్పుడైనా వచ్చిందా, ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే adjoint కాదు, det a ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు det a అవ్వాలి. నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి సార్.
నాట్ ఈక్వల్ టు అవునా? 0 సార్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎప్పుడైనా సరే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందు డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేస్తారు. అదే నాట్ ఈక్వల్ టు 0 అయింది Okay, అనుకోండి, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఏ అని ఇన్వర్స్ రాస్తారు. ఎగ్జిస్ట్. అర్థమవుతుందండి? చూడండి, ఇప్పుడు డెట్ ఏ Yes, కడితే sir. నౌ డెట్ ఏ ఈక్వల్ టు డెట్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇది ఏడి మైనస్ బీసీ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమని వస్తుంది? కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఫార్ములా మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎంత వాల్యూ ఎంత? 1. నాట్ 1 ఈక్వల్ టు sir. 0. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఏమండి, అర్థమవుతుందా మరి? అదే ఒకవేళ ఇక్కడ ఏ Yes, ఇన్వర్స్ sir. జటే 0 అయిపోయింది అనుకోండి, దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి రాసాడు. ఒక సమ్ చేయట్లేదు సార్ మొత్తం. తర్వాత ఎడ్జాయింట్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఈ రెండు కూడా ప్లేస్లు మార్చండి, మార్చినా మళ్ళీ అవి వస్తాయి. ఆల్ఫా సార్, ఈ రెండు సైన్లు మార్చండి. సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సార్. మైనస్ సైన్ ఆల్ఫా. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఇన్వర్స్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై 1 by డెట్ ఏ సార్. ఎడ్జాయింట్ ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పాను. 1 by డెట్ అంటే ఎడ్జాయింట్ అని కూడా రాసుకోవచ్చు. 1 by డెట్ అంటే 1 ఇంటూ ఎడ్జాయింట్ అంటే ఇది రాసాను యాజ్గా. ఏదైనా అదే అవుతుంది సార్. అంటే 1 by 1 అంటే 1 అయిపోతుంది కాబట్టి అంతేనమ్మా. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ తర్వాత 2 బిట్లో నేను బిట్ చెప్తాను, తర్వాత బిట్ మీరు హోంవర్క్ చేద్దరు. కానీ ఇందులో ఫస్ట్ బిట్ హోంవర్క్. ఓకే సార్. ఏ చెప్పను? థర్డ్ ఫోర్త్? మేము 4th వన్ తీసుకున్నాం సార్ హోంవర్క్. ఇది థర్డ్ వన్ చెప్తాను చూడండి. అయితే ఎస్ సార్. థర్డ్ వన్ కన్నా 4th వన్ బెస్ట్. థర్డ్ వన్ ఈజీ మీకు చేయడానికి, ఎందుకంటే 2 జీరోలు కనబడుతున్నాయి. ఓన్లండి థర్డ్ వన్ చెప్పాను. అయితే ఎస్ సార్. ఎస్ సార్, 3rd వన్ సార్. లెట్ ఏ ఈక్వల్ టు 4 మార్క్స్ ఇస్తాను మీ మోడల్ ఇస్తే. ఒకవేళ 102 210 321 ముందు డెట్ కట్టండి. డెట్ ఏ ఈక్వల్ టు డెట్ 1 ఇంటూ ఏమండి? ఇప్పుడు ఒక నిమిషం అమ్మా. డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 ఇంటూ ఈ రో ఈ కాలం ఇటు పెట్టేస్తే 1 మైనస్ 0 రాసొచ్చా? 1 మైనస్ 0 సార్. ఎస్ సార్. మైనస్ 0 ఇంటూ సంథింగ్ ఇస్ 0 పక్కన పెట్టండి. ప్లస్ 2 ఇంటూ 20 కాలం ఇటు పెట్టేస్తే 4 మైనస్ 3. 4 మైనస్ 3 అంటే 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 1 2 3 సార్. నాట్ ఈక్వల్ టు 0 కదా. ఎస్ సార్. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ సార్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఏమండి? ఇప్పుడు చూడండి, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ముందు ఏం చేయాలి? ఎడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎడ్జాయింట్ ఈక్వల్ టు ఫస్ట్ మెథడ్ చెప్పనా సెకండ్ మెథడ్ చెప్పనా? సెకండ్ మెథడ్ చెప్పండి సార్. చూడండి ఒకసారి జాతకమైన భాస్కర్. సెకండ్ మెథడ్ లో మనం ఏం చేయాలి? ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ తీసుకోవాలి సార్. మిడిల్ ఎలిమెంట్ తీసుకోవాలి. నువ్వు ఒకసారి ఉండే నువ్వు అంటే మన భాస్కర్కి అర్థం అవ్వలేదట. మిడిల్ ఎలిమెంట్ తీసుకోవాలి మిడిల్ రోలో భాస్కర్ అంటే 1 తర్వాత 1 తర్వాత ఏముంది? 0 తర్వాత ఏముంది? ముందుకు వచ్చే 2 తర్వాత మళ్ళీ 1 రాయి భాస్కర్.
తర్వాత లాస్ట్ రోలో మిడిల్ sir. ఎలిమెంట్ ఎంత 2, తర్వాత 2 ఎలిమెంట్ sir. 1, తర్వాత One. ఎలిమెంట్ 1 3, 2, 3 2 0 to 1 0, 1 0. Okay sir. మళ్ళీ 1 0 2 1. మాట కట్ అయిపోతుంది సార్. తర్వాత ఏమొస్తుంది 1 0 2 1 వస్తుందిగా. ఈ లైన్లో ఏం రాసావు అదే రాసే చివరిలో భాస్కర్. ఎస్ సార్. జశ్వంత్ అర్థమైందే. ఎస్ సార్. ట్రాన్స్పోజ్ చేసుకోవాలి మర్చిపోకూడదు. ఇప్పుడు ఈసారి చూడండి 1 - 0 1 రాసిచ్చా 1 - 0 అని రాయినా అక్కర్లేదు సార్. రాసి అలాగే 0 -2 -2 అలాగే 4 - 3 1 4 - 0 4 1 - 6 -5 తర్వాత 0 - 2 -2 0 - 2 -2 4 - 0 4 1 - 0 1. ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఏమని వస్తుంది ఇక్కడ మనకి 1 1 4 4 -2 -2 4 - 5 -2 -5 -4. ఇదండి. ఇప్పుడు ఈసారి చూడండి మనకి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి 1/A ఇంటూ 1/2 adjacent A. adjoint A. ఏమండి కాబట్టి ఇక్కడ 1/A అంటే ఎంత వచ్చింది 3 వచ్చింది కాబట్టి 1/3 ఇంటూ 1 4 -2 నెక్స్ట్ -2 -5 4 1 -2 1 అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే 3 లోపల పంపించవచ్చు లేదంటే అలా వదిలేచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుంది ఎస్ సార్. సార్. ఎస్ సార్. కూడా రాసేసుకోండి కానీ పంపించక్కర్లేదు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే బయట రాసిస్తే నయం అంతే. సార్ లేదు పంపించలేదు సార్. సార్. ఆన్సర్ లో ఇచ్చే సార్, అలాగే ఇచ్చాడు సార్. అలాగే బయట ఇచ్చాడు ఇచ్చాడు సార్. సార్.